అంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా చేసుకోవచ్చా? యూజువల్గా ఏంటంటేనండి, ఇన్ జనరల్ రఫ్గా ఇప్పుడు ఒకప్పుడే ఒక 18 years అబ్బాయి ఉన్నాడు, అతనికి మొహం మీద చిన్నప్పుడు దెబ్బ తగిలింది, లిప్పు మీద స్లిట్ ఉంది, ఓకే, మొత్తం మీసం వస్తుంది, ఈ ఒక్క చాటం రావట్లేదు, ఓకే, లేదంటే ఐబ్రో మీద కట్ అయింది, ఐబ్రో సూచర్ వేసుకున్నప్పుడు హెయిర్ రావట్లేదు, ఐబ్రో మీద ఇలా పెద్ద గీత ఉంది, వీళ్ళకి ఏ ఏజ్లో అయినా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. 16-17 years కూడా చేసేసేయచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంట్. లేదు ఈ గెడ్డం వస్తుంది ఇప్పుడే, ఈ గెడ్డం మీద ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఘాట్ ఉంది, చేసుకోవచ్చు, దట్స్ అన్ ఇండికేషన్. ఓకే. ఇలా కాకుండా మామూలుగా బాల్నెస్ కోసం ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలంటే కండిషన్ బట్టి 22 years నుంచి మొదలుపెట్టి మీకు కోరికుంటే 70 ఏళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. ఓకే. నాకు ఎప్పటి నుంచో బట్టలు ఉంది, నాకు మా పిల్లలు ఒప్పుకోలేదు చిన్నప్పుడు చేయించుకుంటాకి, మా వైఫ్ ఒప్పుకోలేదు, ఇప్పుడు దాకా నీకు అవసరమా ఇప్పుడు ఈ ఏజ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నారు, కానీ నాకు ఎప్పటి నుంచో ఆ కోరిక ఉండిపోయింది లోపల, నాకు జుట్టు కావాలి అని. సో మీకు బీపీ కంట్రోల్లో ఉండి, షుగర్ కంట్రోల్లో ఉండి, మీకు థైరాయిడ్ కంట్రోల్లో ఉండి, మీకు అన్ని కంట్రోల్లో ఉన్నాయి అనుకోండి, మీరు ఏజ్కైనా మీకు జుట్టు ఉందనుకోండి వెనకాల, ఇందాక నేను చెప్పినట్టు మీరు జుట్టు ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు, వెనకాల నుంచి తీసి ముందు పెట్టించుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఎవరి హెయిర్ అన్న చూసి అంటే చెప్పొచ్చు, అంటే వీళ్ళకి అంటే విగ్గు పెట్టుకున్నారా, బాల్ హెడ్ ఉందా, లేకుంటే వీళ్ళు హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోరా అని. సో నా హెయిర్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ హెయిర్ని చూస్తే న్యాచురల్ హెయిర్ లానే ఉంది కదా. సో చాలా మంది ఈ మధ్య విగ్గు పెట్టుకుంటున్నాం అన్న అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. పైకి అంటే కొంచెము ఇక్కడ అది పోతుంది కాబట్టి దాన్ని కవర్ పోతుంది కాబట్టి కవర్ చేసుకుంటున్నాం. సో దానికి ఇప్పుడు జనాలకి అదే కదండి, వాడి జుట్టు కూడా దూకోడు, వాడికి డాండ్రఫ్ వచ్చి మొత్తం షర్ట్ మీద అంతా పడతా ఉంటది, కానీ వాడికి మన జుట్టు ఎలా ఉందో ఇంపార్టెంట్. వాడెవడో విగ్గు పెట్టుకున్నావా అన్న, ఏందన్నా అది అని అంటున్నాడు, ఇది విగ్గా అసలు ఎందుకండి? పేషెంట్లు వచ్చి నా దగ్గరికి వచ్చి నా జుట్టు చూసి, ఓకే మీరు ఎక్కడ చేయిస్తున్నారు డాక్టర్ గారు చెప్పండి, మేము మీతోనే చేయించుకుంటామండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళము, కానీ మీరు ఎక్కడ చేయించుకున్నారో చెప్పండి అంటారు. ఓకే. అంటే ఏంటంటే జనాలకి మన లైఫ్ మీద కంటే పక్కాడి లైఫ్ మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ.